హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంక రోజు ఫామ్కి పోతాను కదా. ఈ రోజు అయితే పొద్దున్నే నేను ఫామ్కి పోయేటప్పుడు ఈడ గడ్డి ఎత్తిపోతా ఉన్నారు ఇల్లు. ఇప్పుడు ఆకురాలే కాలం కాబట్టి ఎప్పటికప్పుడు ఎత్తేస్తా ఉంటారు. బయట చాలా నీట్గా పెట్టింటారు ఎప్పుడు. ఇంకా లోపల ఫామ్లోకి వచ్చినాక ఇది మన బెండకాయల చెట్లు. ఒక్క బెండకాయ ఒక్క ఆకు వచ్చింది. ఇంకా కొద్ది రోజులకి ఏమన్నా చెట్టు ఎక్కొచ్చదేమో, ఇంకా పూత పిందె వచ్చదేమోనని ఎన్ని రోజులు పెట్టినా రాలే. ఇంకా అందుకని నేను 4-5 బెండకాయలు ఉంటాయి కోసేసిన. ఈ ముదిరిపోతాండాయి, అందుకే కోసుకున్నా. ఏమో చిక్కుడు చెట్లు పూత పిందె బాగా వచ్చింది. మామూలుగా చిక్కుడు చెట్లు అంటే తీగలు వచ్చింటాయి కదా, కానీ ఈ నెల చిక్కుళ్ళు చెట్లకే పూత పిందె బాగా వచ్చినాయి. అయితే పూత ఎందుకో సరిగా నిలబడ్డంలే, నిలబడినోటికి మాత్రం పిందెలు బాగా వచ్చినాయి. చెర్రీ టమాటోస్ అయితే చెప్పనవసరం లే, చెట్టు నిండా కాయలు పూత పిందె మాగినేటి దూరయి అన్ని రకాలు ఉంటాయి. ఇంకా నేనైతే రోజు మార్చి రోజు అట్టు తెచ్చుకుంటా ఉంటా, రోజు తెచ్చుకుంటా. అంటే ఎప్పుడైతే నాకు రేపటికి అయిపోతాయి అనుకుంటే ఆ రోజు పోయి ముందు రోజు పోయి తెచ్చుకుంటా. అన్ని వాలిపోయి పడిపోయి ఉండయి, ఎతికెతికి కోయాలా. కోసినన్ని ఎన్ని కాయలు వచ్చినాయో ఈ రోజు అయితే 1.5 kg పైనే వచ్చినాయి. ఎన్ని చెర్రీ టమాటోస్ వచ్చినాయో. నేనైతే నా లైఫ్ లో వ్యవసాయం చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు అవసరమైనప్పుడల్లా పోయి ఫ్రెష్ గా కోసుకొచ్చుకోవడము, అయ్యే వండుకోవడము. ఈ చెర్రీ టమాటోస్ అయితే నేను చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసిన, అందరూ టేస్ట్ చాలా బాగుండాయి అన్నారు. ఇవి అయితే తీగల మాదిరి ఎంత ఎత్తు పెరిగినాయో చూడండి. పందిరి వేసుకొని అల్లించుకుంటే బాగా పెరుగుతాయి. చెట్టు నిండా పిందె పూత అన్ని ఉండయి. మొక్కజొన్న కంకి గింజ ఇంకా ముదరలే, గింజలు మాత్రం బాగా ఏర్పడినాయి, లేతగా ఉండయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.